అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన భీకర యుద్ధం కొనసాగిస్తున్నాయి. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ యుద్ధానికి ఎంత ఖర్చు అవుతుంది అని. హౌ మచ్ డస్ యునైటెడ్ స్టేట్స్ స్పెండ్ ఆన్ దిస్ వార్? సో ఈ ప్రశ్నకు ఆన్సర్ రావాలంటే వార్లో అమెరికా ఉపయోగిస్తున్న వివిధ ఆయుధాలు ఏంటి, ఆ ఆయుధాలు అయ్యే ఖర్చు ఎంత, ఖరీదెంత తెలియాలి. సో మీకు మొదటి 24 అవర్స్లోనే, ఫస్ట్ 24 అవర్స్లోనే $700 మిలియన్ అమెరికా ఇరాన్పై యుద్ధం చేసేందుకు వాడిన వివిధ రకాల ఆయుధాల కోసం ఖర్చు పెట్టింది. $700 మిలియన్ అంటే $70 కోట్ల అమెరికా ఖర్చు చేసింది. ఇది న్యూయార్క్ టైమ్స్ అంచనా. అంటే గతంలో ఇరాక్ వార్, ఆఫ్ఘనిస్తాన్ వార్, ఆ సమయంలో అయిన ఖర్చులు, మిలిటరీ ఇండస్ట్రీ డేటాను, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఈ వార్ కాస్ట్లను అంచనా వేసింది. సో $700 మిలియన్, $70 కోట్ల ఒక్క 1 డేనే ఖర్చు పెట్టారు. మీకు ట్రంప్ ఏమంటున్నాడు, 3-4 వారాల పాటు యుద్ధం చేస్తానంటున్నాడు. ఇక అది ఎంత ఖర్చు అవుతుందో చూడాలి. ఇక ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది అంటే వాడే ఆయుధాలు ఆ రకమైనవి. మీకు ఉదాహరణకు అమెరికా పాపులర్గా వాడే మిసైల్ టామ్ హాక్ మిసైల్, మీరు పేరు ఉండాలి. ఈ టామ్ హాక్ మిసైల్ ఒక్కటి ప్రయోగిస్తే $1.5 to $2 మిలియన్ ఖర్చు అవుతుంది. అంటే $15 లక్షల నుంచి $20 లక్షల ఖర్చు అవుతుంది. $20 లక్షల అంటే ఇంటూ 90 అంటే వీళ్ళు లెక్కేయండి, సుమారు 1800 కోట్లు ఖర్చు అవుతుంది. $2 మిలియన్ అంటే 20 లక్షలు, $20 లక్షలు అంటే సుమారు 1800 కోట్లు ఒక్క మిసైల్ ప్రయోగిస్తే. ఎంత భారీ అంటే ఒక SM-3 ఇంటర్సెప్టర్ మిసైల్, ఇది $12 to $15 మిలియన్ ఖర్చు అవుతుంది. $12 to $15 మిలియన్. అలాగే ప్యాట్రియాట్ ఇంటర్సెప్టర్ మిసైల్, మీకు తెలుసు ఇంటర్సెప్టర్స్ అంటే శత్రు దేశం ప్రయోగించే మిసైల్స్ను అడ్డుకోవటానికి వాడేవి. మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో S-400 లాంటివి వాడమే. సో ఈ ప్యాట్రియాట్ మిసైల్స్, ఇంటర్సెప్టర్ మిసైల్ ఒక్క షాట్కే $4 మిలియన్ ఖర్చు అవుతుంది. $40 లక్షల ఖర్చు అవుతుంది. ఇక అమెరికా వాడేటువంటి అత్యంత ఆధునికమైన యుద్ధ విమానాలు F-35. ఇప్పుడు USS అబ్రహాం లింకన్, USS జెరాల్డ్ ఫోర్డ్ లాంటి వార్షిప్స్ను అమెరికా ఇప్పటికే మోహరించింది. సో ఈ F-35 యుద్ధ విమానాన్ని 1 గంట సేపు నడపాలంటే $36,000 ఖర్చు అవుతుంది. జస్ట్ 1 ఫ్లైట్ అవర్ ఆఫ్ F-35. ఇక మీకు B-2 స్టెల్త్ బాంబర్, మీకు గుర్తునే ఉంటుంది, ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ను ధ్వంసం చేయడానికి బంకర్ బస్టర్ బాంబర్స్ వాడుతుంటారు. ఆ B-2 స్టెల్త్ బాంబర్ ఒక 1 అవర్ ఫ్లైట్ అవర్కు $130,000 ఖర్చు అవుతుంది. కేవలం 1 గంట ఆ ఫైటర్ ప్రయాణం చేయాలి అంటే. ఇవి నేను చెప్పిన కొన్ని ఆయుధాలు మాత్రమే. మీకు పెద్ద పెద్ద వార్ షిప్స్ ఉంటాయి, వేలాది మంది సోల్జర్స్ను తీసుకెళ్ళే క్యారియర్స్ ఉంటాయి, సబ్మెరీన్స్ ఉంటాయి, సర్వేలెన్స్ డ్రోన్స్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, ఏరియల్ రీఫిలింగ్ జెట్స్ ఉంటాయి. ఇలా ఒకటి కాదు, మీకు అనేక రకాలు. ఇప్పుడు F-35 ఒకటే చెప్పాను మీకు, F-15, F-16 ఇలా వివిధ రకాల బాంబర్ ఫైటర్ జెట్లు, ఈ గ్రౌండ్ ట్రూప్స్ కూడా ఇందులో ఉండే సైనికులకు పర్సనల్ కోఆపరేషను. సో ఈ సర్వేలెన్స్ షిప్స్, మిసైల్ డిఫెన్స్ షిప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల ఆయుధాలు వాడతారో తెలియదు. సో అందువల్ల వీటి ఖర్చు అంతా ఇంత ఉండదు. సో అందుకే ఒక్క 24 అవర్స్లోనే ఇరాన్పై వార్లో అమెరికా $700 మిలియన్ ఖర్చు పెట్టింది. మరి ఈ టోటల్ ఖర్చు ఎంతవరకు పోవచ్చు? military.com అంచనాల ప్రకారం అయితే మీకు 1 మంత్కు $6 to $15 బిలియన్, అంటే $600 కోట్ల నుంచి $1,500 కోట్ల వరకు ఖర్చు కావచ్చు అని.
ఇక 3 months అయితే 20 billion to 45 billion, అంటే $2,000 కోట్ల నుంచి $4,500 కోట్ల ఖర్చు కావచ్చు అని. 6 monthsకి అయితే 50 billion 5,000 crore నుంచి 90 billion 9,000 crore వరకు కూడా ఖర్చు కావచ్చింది. ఇక ఈ వార్ 1 year కనుక జరిగితే 100 billion to 200 billion 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల ఖర్చు కావచ్చు అని అంచనా. అందుకే మీకు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఆ స్థాయిలో అవుతుంది. ఇవాళ ప్రపంచం మొత్తము ఒక ఏడాది $2.4 trillion ఖర్చు పెడుతుంది. 2,40,000 కోట్ల ఖర్చు పెడుతుంది. ఇది ఎంటైర్ రష్యన్ జీడిపి కన్నా ఎక్కువ. ఇండియన్ జీడిపిలో నియర్లీ 60% ఉంటుంది. మన జీడిపి అరౌండ్ $4 trillion అయితే ప్రపంచము ఆయుధాల మిలిటరీ పైన ఖర్చు పెడుతున్నది $2.4 trillion. ఇందులో 40% వరకు కూడా అమెరికానే ఖర్చు పెడుతుంది. సో అమెరికాలో ఉండే మిలిటరీ ఇండస్ట్రీకి, అందుకే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు, వీటికి యుద్ధం అంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అంటే యుద్ధాలంటూ జరిగితేనే ఈ మిలిటరీ ఇండస్ట్రీకి ఆదాయం ఉంటుంది, ఆర్డర్స్ ఉంటాయి. లేకుంటే మిలిటరీ ఇండస్ట్రీకి ఎవరు ఆడే? ఇప్పుడు టామ్ హాక్ మిసైల్ తయారు చేసే కంపెనీ, లేదా F-35 యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ, ఈ పెద్ద పెద్ద కంపెనీ లాకీడ్ మార్టిన్ ఇట్లాంటి కంపెనీలకు ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి? సో వీళ్ళకి ఆర్డర్స్ రావాలంటే యుద్ధాలు జరగాలి. అదే కాకుండా ఎప్పటికప్పుడు వీళ్ళు డెవలప్ చేసేటువంటి కొత్త ఆయుధాలను పరీక్షించాలి. సో పరీక్షించడానికి మరో మార్గం ఏంటి? రియల్ టైంలో దాన్ని టెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నార్మల్ టైంలో వ్యాక్సిన్ టెస్ట్ చేయడం కన్నా ఒక వైరస్ ఉధృతంగా ఉన్న టైంలో, కోవిడ్ టైంలో వ్యాక్సిన్ టెస్ట్ చేయడం చాలా సులభం. అందుకే వార్ సమయంలో, పీస్ సమయంలో ఆయుధాలను ఇన్నోవేట్ చేస్తుంటారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. వార్ టైంలో వాటిని టెస్ట్ చేసి అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. సో అందువల్ల మిలిటరీ ఇండస్ట్రీకి దాని పొలిటికల్ బాసెస్, అంటే ఆ మిలిటరీ ఇండస్ట్రీస్ ఇచ్చే విరాళాలపైన ఎన్నికల్లో పోటీ చేసే పొలిటికల్ బాసెస్కు యుద్ధం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యుద్ధం అంటూ జరిగితేనే 1,000 కోట్ల, లక్షల కోట్ల ఆర్డర్స్ వస్తాయి ఆ కంపెనీలకు. ఇరాన్ పైన జరుగుతున్న యుద్ధం ఎంతకాలం జరుగుతుందో మనం చెప్పలేం కనుక ఎంత టోటల్ కాస్ట్ అవుతుందో తెలియదు. మీకు లాస్ట్ టైం 12 days జరిపారు. ఈసారి ఎన్ని వారాలు జరుగుతాయో తెలియదు. ట్రంపే చెప్తున్నాడు కొన్ని వారాల పాటు జరుగుతుంది అని. కానీ ఇప్పటికి జరిగిన యుద్ధాలు ఉన్నాయి కదా, వాటి ఎస్టిమేషన్లు కూడా చూద్దాం. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన వాట్సన్ ఇన్స్టిట్యూట్ అంచనాలు మీకు చెప్తున్నాను. సో వాట్సన్ ఇన్స్టిట్యూట్ అంచనాల ప్రకారం ఇరాక్ వార్కు టోటల్గా ఖర్చు అయింది అమెరికాకు $2 trillion, 2 లక్షల కోట్ల డాలర్లు, $2 trillion. ఇక ఆఫ్ఘనిస్తాన్ పైన చేసిన వార్కు $2.3 trillion, కేవలం వార్కే $2.3 trillion. అక్కడ 20 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని పెంచి పోషించారు. లాస్ట్కి మిగిలింది ఏంటి? ఇరాక్లో రావణ కాష్టం మిగిలింది. ఐసిస్ లాంటి ప్రమాదకర తీవ్రవాద శక్తులు పుట్టాయి. ఆఫ్ఘనిస్తాన్ వన్ ఫైన్ మార్నింగ్ తాలిబాన్కి అప్పచెప్పి ఆయుధాలు కూడా వదిలేసి అమెరికా వెళ్ళిపోయింది. ఈ 9/11 అంటే మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి జరిగాక అమెరికా జరిపిన మొత్తం యుద్ధాలకైన ఖర్చు $8 trillion, 8 లక్షల కోట్ల డాలర్లు. అంటే ఇండియా జీడిపికి రెట్టింపు. అందుకే మీకు ట్రంప్ తన క్యాంపెయిన్లో, అమెరికా ప్రజలు కూడా విసిగిపోతున్నారు కనుక తన క్యాంపెయిన్లో పదే పదే చెప్పింది ఏంటి? ఈ ఎండ్లెస్ వార్స్ నేను జరపను, వై షుడ్ అమెరికా ఈ యుద్ధాలు చేయాలి అంటూ పెద్ద ఎత్తున యాంటీ వార్ యాక్టివిస్ట్ లాగా మాట్లాడాడు. అందుకే నాకు పీస్ ప్రైజ్ రావాలి, నోబెల్ పీస్ ప్రైజ్ అంటూ ఉంటాడు. కానీ ట్రంప్ అధికారం చేపట్టిన 1 year లోపే ఇప్పటికీ ఎన్ని దేశాలపైన యుద్ధం చేశాడు? మీకు ఇరాన్, యమన్, నైజీరియా అటాక్ చేసింది. మీకు ఇలా అనేక దేశాలు, దాదాపు 7-8 countries పైన మిలిటరీ ఆపరేషన్ చేశాడు. వాటి యుద్ధం అని అనామా, టెక్నికల్గా అంటామా లేదా తర్వాత. కానీ మీకు ఇప్పుడు ఇంకా
ఈ ఈ వా ఈ వార్స్కి అయ్యే ఖర్చు మరి అమెరికా చారిటీగా పెడుతుందా? అమెరికా ప్రపంచ శాంతి కొరకు యుద్ధాలు చేస్తూ ఆ యుద్ధాల కొరకు తమ ఆర్థిక వ్యవస్థను త్యాగం చేస్తుందా? వీటిని మళ్ళీ ప్రపంచంలో తనకున్న ఆధిపత్యం ద్వారా రాబడుతుంది. అందుకే ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ అమెరికా ఉంటుంది, ఎక్కడ గోల్డ్ ఉంటే అక్కడ అమెరికా ఉంటుంది, ఎక్కడ యురేనియం ఉంటే అక్కడ అమెరికా ఉంటుంది, ఎక్కడ రేర్ ఎర్త్ ఉంటే అక్కడ అమెరికా ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న సహజ వనరులన్నీ తన గుప్పిట్లో పెట్టుకోవాలి. ప్రపంచ దేశాలందరూ తమకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కప్పం చెల్లించాలి. ఎందుకు మరి ఇంత వార్ మెషిన్ నడిపితే తప్ప ఆధిపత్యం ఉండదు. ఇలా ప్రపంచం ఆయుధాల మీద పెట్టే ఖర్చులో 40 to 50% అమెరికానే పెడుతుంది. ఇదేమీ తేరగా పెట్టడం లేదు. ఇలా పెట్టడం వల్ల ప్రపంచంలో తిరుగులేని మిలిటరీ ఆధిపత్యాన్ని అమెరికా కలిగి ఉంది. అందుకే మీకు ఇరాన్పై దాడి జరిపినా, వెనిజులాపై దాడి జరిపినా అడిగేవాడే లేడు, ప్రశ్నించేవాడే లేడు. చైనా, రష్యా కూడా ఖండించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఈ మిలిటరీ డామినెన్సే అమెరికాకు ఇతర రకాల ఆధిపత్యానికి అవకాశం ఇస్తుంది. మిలిటరీ డామినెన్సే లేకపోతే అమెరికన్ డాలర్కి ఆధిపత్యం ఉండదు. మిలిటరీ డామినేషన్ లేకపోతే ప్రపంచంలో ఉండే నేచురల్ రిసోర్సెస్ పైన అమెరికాకు ఆధిపత్యం ఉండదు. మిలిటరీ డామినెన్సే లేకపోతే ప్రపంచంలో అమెరికాకు ఉండే ఈ జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండదు. అందువల్ల అమెరికా లవ్ స్పెండింగ్ ఆన్ మిలిటరీ ఎసెన్షియల్లీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి. ఇరాన్పై చేసేటువంటి ఈ వార్కు అమెరికా ఇంత ఖర్చు చేయగలుగుతుందా? ఎస్, షార్ట్ టర్మ్లో చేయగలుగుతుంది. ఎందుకంటే అమెరికా యాన్యువల్ డిఫెన్స్ బడ్జెట్ అరౌండ్ $900 బిలియన్, 90,000 కోట్ల డాలర్లు. నేను ఇంతకుముందు చెప్పానే, ప్రపంచంలో పెట్టే టోటల్ డిఫెన్స్ స్పెండింగ్లో నియర్లీ 40% అమెరికానే పెడుతుంది. సో 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్ స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ లెక్కల ప్రకారం చూసినా, ఏ లెక్కల ప్రకారం చూసినా, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇతర లెక్కలు military.com అంచనాలు కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ అంచనాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసిన $900 బిలియన్ ఖర్చు పెడుతోంది. సో ఇందులో ఇప్పుడు నేను చెప్పిన 1 డేకు $700 మిలియన్, 1 మంత్ యుద్ధం చేసిన $6 to 15 బిలియన్. సో $900 బిలియన్ లో 1 ఇయర్ వార్ చేసిన $100 to 200 బిలియన్ ఖర్చు అవుతుంది. సో అందువల్ల ఇప్పుడున్న డిఫెన్స్ బడ్జెట్లోనే కొన్ని రోజుల పాటు వార్ నడపగలుగుతారు. 1 ఇయర్ కాకపోవచ్చు, 6 నెలలు కాకపోవచ్చు, కానీ ట్రంప్ చెప్తున్నట్టు కొద్ది వారాల పాటు వార్ నడపడం అనేది ఫైనాన్షియల్గా కాదు, కానీ అమెరికన్ ఎకానమీ పైన ఈ వార్ ఖర్చుల ప్రభావం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు అమెరికన్ ఎకానమీ చూడండి, మీరు అమెరికాస్ నేషనల్ డెట్ $35 ట్రిలియన్, అమెరికా జీడిపి $29-30 ట్రిలియన్ ఉంటే అమెరికా డెట్ జీడిపి కన్నా ఎక్కువ, నియర్లీ 120% to 125% ఉంటుంది. అంటే అమెరికా ₹100 ఆదాయాన్ని సంపాదిస్తుంటే అమెరికాకున్న అప్పు $125 ఉంటుంది. సో మీకు $35 ట్రిలియన్ ఆ దేశ అప్పు. ఇవాళ అమెరికా ఈ అప్పు మీద కట్టేటువంటి వడ్డీ చెల్లింపులు అమెరికా డిఫెన్స్ బడ్జెట్తో సమానం దాదాపు. సో అమెరికా డిఫెన్స్ పైన ఎంత ఖర్చు పెడుతుందో అదే చాలా ఎక్కువ అనుకుంటే, అమెరికా తాను చేసిన అప్పుల పైన కట్టే వడ్డీలు కూడా అంత ఎక్కువ. ఇక అమెరికాకు యాన్యువల్ డెఫిసిట్ మీకు $1.5 to 2 ట్రిలియన్ ఉంటుంది. సో అందువల్ల డెఫినెట్గా ఈ వార్స్ ఎక్కువ కాలం డ్రాగాన్ అవుతే ఖచ్చితంగా అమెరికన్ ఎకానమీ పైన ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అందుకే మీకు ట్రంప్ మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నాడు, చాలా స్విఫ్ట్ ఆపరేషన్ లాగా ఉండాలి, ఇది ఎక్కువ కాలం డ్రాగ్ కాకూడదని చెప్పడానికి కూడా కారణం అదే. ఈ వాస్తవాలు ప్రపంచానికి, అమెరికా ప్రజలకు తెలుసు గనకనే అమెరికాలో ఇప్పుడు ఇరాన్ వార్ పైన చాలా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ పోల్స్ చూసుకున్నా హార్డ్లీ 33% ఈ వార్కు అనుకూలంగా స్పందించారు. సో దెర్ ఇస్ ఎ వెరీ లెస్ సపోర్ట్ ఫర్ ది అమెరికన్ వార్ ఆన్ ఇరాన్.
ఎందుకంటే ఇది ఒకటే కాదు, రేపు ఎనర్జీ కాస్ట్ పెరిగిపోతాయి, మీకు $100 పర్ బ్యారెల్కు ఆయిల్ చేరబోతుంది అనే అంచనాలు వస్తున్నాయి లాంగ్ వార్ అయితే. అందుకే మీకు అమెరికన్ డిఫెన్స్ మినిస్టర్ తాజాగా ప్రకటించారు, ఇది ఎండ్లెస్ వార్ కాదు, ఇరాన్ ఇరాక్ కాదు అని చెప్పడంలో కూడా ఉద్దేశం అదే. ఎందుకంటే ఇరాక్ వాళ్ళు భారీగా అమెరికా బర్డన్ అనుభవించింది కనుక ఆ స్థాయిలో ఇది ప్రొలాంగ్ కాదు అని. అందుకే యుద్ధము వస్తే, యుద్ధము తప్పనిసరి అయితే, యుద్ధం ఒక దేశం పైన రుద్దబడితే అనివార్యం, ఎంత ఖర్చైనా మనం పెట్టాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్ పైన మనం ఆపరేషన్ సింధూర్ జరిపాం, ఈ లెక్కలేసామా? మీరు ఆపరేషన్ సింధూర్ సమయంలో నేను అనేక వీడియోలు చేశాను. ఎక్కడైనా మన ఆకాష్ మిసైల్ డిఫెన్స్కి ఇంత ఖర్చు అవుతుంది, మీకు S-400 మిసైల్ డిఫెన్స్కి ఇంత ఖర్చు అవుతుంది, రఫేల్ యుద్ధ విమానానికి ఇంత ఖర్చు అవుతుంది అని మనం లెక్కలేసుకోలే. ఎందుకు వేసుకోలేదు? యుద్ధాన్ని మనం కోరుకోలే. యుద్ధం పాకిస్తాన్ మన పైన రుద్దింది, తప్పనిసరైంది. దేశభక్తియుత పౌరులుగా అన్ని పక్కకు పెట్టి దేశ భద్రత కొరకు పోరాడతాం. కానీ అమెరికాకు ఇరాన్ నుంచి ఇప్పుడు సడన్గా వచ్చిన థ్రెట్ ఏమీ లేదు. ఇరాన్ చర్చలకు కూడా సిద్ధపడింది. మరి కేవలం ఇజ్రాయెల్ కొరకు, వెస్ట్ ఏషియాలో తన తిరుగులేని ఆధిపత్యం కొరకు ఇవాళ ఇరాన్ పైన జరుపుతున్న ఈ వార్ ఇరాన్లో ఎంతటి వినాశకర పరిస్థితులు తెస్తుంది అనేది ఒక అంశమైతే, అమెరికాపై కూడా ఇది ఎంత ఆర్థిక భారం అవుతుంది అనే దానికి ఈ లెక్కలకు ఉదాహరణ.